అక్క మొగుడు పెళ్లిలో చెల్లికి బదులు అక్కకు తాళి కట్టిన పెళ్ళికొడుకు పార్ట్ 3 రచయిత యశస్విని గారు. ఇక స్టోరీలోకి వెళితే, సారీ సిద్ధార్థ్, అర్జెంటుగా వెళ్ళాలి. అమ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. ఇప్పుడు వెళ్ళకపోతే తనకు అనుమానం వస్తుంది. అందుకే మనం రేపు మళ్ళీ కలుసుకుని మాట్లాడదాం అని ఫాస్ట్గా అక్కడి నుండి హన్సిక స్కూటీని అక్కడే వదిలేసింది. అంటే హన్సిక రిపేరు వచ్చింది అని చెప్పిందిగా, అందుకే. ఇక హాసిని స్కూటీలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు అలా వెళ్ళగానే సిద్ధార్థ్ అసహనంగా టేబుల్ మీద పిడికిలితో చిన్నగా కొడుతూ, ఛ, ఏంటి ఈ అమ్మాయి ఇలా ఉంది? చిన్నప్పటి నుండి అన్ని మాటలు అంటున్నా, తనకి అంత వ్యతిరేకంగా చేస్తున్నా, ఇప్పుడు ఇంత చేసినా కూడా మళ్ళీ మా పిన్ని అంటుంది అనుకుంటూ కొంచెం కొంచెం కోపం రావడంతో ఇంకో కాఫీ ఆర్డర్ చేసి ఇచ్చి దాన్ని తాగుతూ ఆలోచిస్తూ ఉండగా తన కోపం కొంచెం కొంచెంగా చల్లారి హాసిని మాటలు గుర్తు చేసుకుంటూ తన మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. హాసిని మాటలను బట్టి తను ఎంత మంచిదో సిద్ధార్థ్కి అర్థమవుతుంది. ఇంకా హాసిని చాలా అమాయకంగా అలా మాట్లాడడంతో తన అమాయకత్వానికి నవ్వుకుంటూ సిద్ధార్థ్ ఎలా బ్రతుకుతుందో ఏంటో అనుకుని అక్కడి నుండి తన ఇంటికి బయలుదేరాడు. తను ఇంటికి రాగానే వాళ్ళమ్మ తన దగ్గరికి పరుగున వచ్చి, రేయ్, ఏమైందిరా చెప్పు. సిద్ధార్థ్ అర్థం కానట్టు నాకేమవుతుంది అమ్మా అంటాడు. అబ్బా, నీకు కాదురా, హన్సికని కలవడానికి వెళ్ళావు కదా, అక్కడ ఏమైంది అని అడుగుతున్నా. ఏమన్నా తెలియకూడదు అనుకునేది ఏమన్నా తెలిసిందా? లేదా కొంపతీసి హన్సికతో కలిశాక తను నీకు నచ్చిందా అని తన మానన తను చెప్పుకుంటూ పోతూ ఉండగా సిద్ధార్థ్ తనని ఆపుతూ, అమ్మా కూల్ కూల్, ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఆ తర్వాత మాట్లాడు అని ఆమె భుజం పట్టుకుని ఆమెను సోఫాలో కూర్చోపెట్టి కింద మోకాల మీద కూర్చొని హన్సిక ద్వారా సూర్యకాంతం గురించి తనకు తెలిసిన విషయం, హాసినిని కలవడం, తన మాటలు, తన పద్ధతి అంతా చెప్పేసరికి సిద్ధార్థ్ తల్లి కోపంగా, ఆవిడ అలా ఎలా చేస్తారురా? అయినా మరీ ఇంత స్వార్థం ఏంటి? ముందు రేపు వెళ్ళి అడిగేద్దాం పదా అని ఊగిపోతూ ఉండగా సిద్ధార్థ్ ఆమెను ఆపుతూ, అమ్మా, ఇప్పుడు ఆవేశంలో ఎలాంటి డెసిషన్ తీసుకోకు. సిద్ధార్థ్ తల్లి అసహనంగా, ఎందుకురా అలా? చూడమ్మా, మనం ఇప్పుడు ఏం చేసినా అది మనకే రివర్స్ అవుతుంది. ఎందుకంటే నాకు హాసిని అంటే ఇష్టం కాబట్టి. అందుకే నువ్వు ఏమీ అనకు. నేను చెప్పినట్టే చెయ్యి. ఎప్పుడు ఏం చెయ్యాలో నేను చెప్తా. సిద్ధార్థ్ తల్లి తన చెంప మీద చెయ్యి వేస్తూ, నీ ఇష్టంరా, నువ్వు ఎలా అంటే అలానే. కానీ నువ్వు జాగ్రత్త. ఇంకా నా కోడలు కూడా జాగ్రత్త. సిద్ధార్థ్ నవ్వుతూ, అప్పుడే కోడలు అని ఫిక్స్ అయిపోయావా అని అడుగుతాడు. తను నీకు నచ్చింది. ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పు. ఎందుకంటే నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. తను ఎప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకోడు అని లోపలికి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళగానే సిద్ధార్థ్ కూడా తన రూమ్కి వెళ్ళిపోయి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఎలా హాసిని వాళ్ళ పిన్నిని ఈ పెళ్ళికి ఒప్పించాలి అని. అలా ఆలోచిస్తూ ఆ రాత్రి గడిపేస్తాడు. కానీ ఇంటికి ఆలస్యంగా చేరుకున్న హన్సిక హాసినిలను మాత్రం సూర్యకాంతం గుమ్మంలోనే ఆపేస్తుంది. వీళ్ళు చాలా త్వరగా రోడ్డు మీద బండి నడుపుతూ వచ్చినప్పటికీ వీళ్ళు ఇంటికి చేరుకునేసరికి 10 అయ్యింది. అందుకే వీళ్ళను గుమ్మం దగ్గరే ఆపేసి సూర్యకాంతం హాసిని హన్సికలను కోపంగా చూస్తూ, నువ్వు ఫోన్ చేసినప్పుడు టైము 8:15, హాసిని బయలుదేరినప్పుడు టైం 8:30, తను అక్కడికి చేరుకునేసరికి ఎంత కాదన్నా 8:50 అయ్యింది అనుకుందాం. అలా తీసుకున్నా కూడా మీరు 9:15 కల్లా రావాలి. కానీ ఇప్పుడు టైం 10. ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు ఇద్దరు? నువ్వేమన్నా వేషాలు వేస్తూ లేట్ చేశావా అని హాసినిని కోపంగా చూస్తూ, మళ్ళీ ఇద్దరినీ చూస్తూ గద్దిస్తూ
లేట్ అవ్వడానికి రీజన్ అడుగుతుంది. తను అడిగిన విధానానికి హాసిని వణికిపోతూ, హాసిని, అది పిన్ని, మరేమో నేను చేరుకునేసరికి అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా హన్సిక తన చెయ్యి పట్టుకొని ఆపేస్తూ, తను రావడం కరెక్ట్ టైంకే వచ్చిందమ్మా. కానీ మేము దారిలో వస్తూ ఉండగా తన బండిలో పెట్రోల్ అయిపోయింది. దగ్గరలో పెట్రోల్ బంకులు ఏమీ లేవు. మీకు ఫోన్ చేద్దామంటే ఫోన్స్ డెడ్ అయిపోయాయి. అందుకే పెట్రోల్ బంకు దాకా బండి నడిపించుకొని వెళ్ళి పెట్రోల్ కొట్టించి వచ్చేసరికి లేట్ అయిందమ్మా అని ఏమాత్రం తడుముకోకుండా అబద్ధం చెప్తుంది. అంతే కదా అక్క అని హాసిని చెయ్యి తడుతుంది. తను కూడా అందుకు తల ఊపుతూ కంగారుగా, హా, అవును పిన్ని, అవును, అంతే అంటుంది. తనకు హన్సిక ఆన్సర్ కన్విన్సింగ్గానే ఉన్నా కూడా హాసిని తడబాటు వల్ల ఎందుకో వీళ్ళ మీద డౌట్ వస్తుంది. కానీ ఏమీ అనకుండా, సరే పైకి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి ఇద్దరు అని వీళ్ళను పైకి పంపించేసి ఆ కేఫ్ దగ్గర తనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఒకసారి అక్కడ హన్సిక బండి ఉందేమో చూసి దాని కండిషన్ చెప్పమంటుంది. ఆ సదరు వ్యక్తి అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే హన్సిక బండి అక్కడ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుంది. అదే విషయం తను సూర్యకాంతంకి ఫోన్ చేసి చెప్పడంతో సూర్యకాంతం అనుమానం ఇంకా బలపడుతుంది. కానీ ఏ విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఏమీ చెయ్యకూడదు అనుకుని ఎవరిని ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటుంది. హన్సిక, హాసినీలు పైకి వెళ్ళగానే బెడ్ మీద ఒకరి పక్కన ఒకరు కూలబడిపోతారు. హన్సిక ఊపిరి తీసుకుంటూ, జస్ట్ మిస్ అక్క, లేదంటే అమ్మకు రెడ్ హ్యాండెడ్గా దొరికేవాళ్ళం ఈరోజు. హాసిని కూడా తన పక్కనే కూలపడి, మరి అలాంటప్పుడు అబద్ధం ఎందుకు చెప్పడం, నిజమే చెప్పేయొచ్చుగా. దానికి హన్సిక హాసిని వైపు తిరుగుతూ, హా, చెప్పు చెప్పు పిన్ని, నేను సిద్ధార్థ్ని కలిశాను అని. అప్పుడు కలిసినందుకు, నిన్ను పిలిచినందుకు నిన్ను కలిపి ఉప్పు పాతర వేసేస్తుంది. లేకపోతే ఏంటక్క, నువ్వు కూడా ఇంకా పిన్ని పిన్ని అంటూ. ఇంతకీ సిద్ధార్థ్ ఏం మాట్లాడాడు నీతో, నువ్వు ఏమన్నావు అని క్యూరియాసిటీగా అడుగుతుంది బెడ్ మీద కూర్చుంటూ. దానికి హాసిని కూడా బెడ్ మీద కూర్చుంటూ వీళ్ళిద్దరి మధ్య జరిగిన అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్తుంది. అది విన్న హన్సిక ఇంత బార్లా నోరు తెరిచి, నీకేమైనా పిచ్చా అక్క, అంత మంచి అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుని ఈ రాక్షసి నుండి దూరంగా తీసుకెళ్ళిపోయి మంచిగా చూసుకుంటాను అంటే నువ్వు ఎగిరి గంతేసి ఒప్పుకోక మళ్ళీ ఈ రాక్షసి ఓకే చెప్తేనే పెళ్లి చేసుకుంటా అంటావా? అయినా అమ్మ మీ పెళ్ళికి ఒప్పుకుంటుంది అని అనుకుంటున్నావా అక్క? అదంతా నాకు తెలియదు హన్సిక, కానీ నేను పిన్ని అనుమతి లేకుండా సిద్ధార్థ్ని పెళ్లి చేసుకోలేను. ఇంకా ఈ పెళ్లి జరిగేది లేనిది అంతా ఆ దేవుడి చేతిలో, ఇంకా పిన్ని చేతిలో ఉంది. నువ్వింకా దీని గురించి ఆలోచించకుండా హాయిగా ఉండు. నాకైతే ఆకలిగా లేదు, అందుకే నేను పడుకుంటున్నా. నీకు ఒకవేళ ఆకలిగా ఉంటే నువ్వు తినేసి పడుకో, సరేనా అని నిండా దుప్పటి కప్పుకొని పడుకుంటుంది. తను పడుకుంది అన్న మాటే కానీ సిద్ధార్థ్ గురించే ఆలోచిస్తూ ఉంది. తనకు పదే పదే సిద్ధార్థ్ తనని పెళ్లి చేసుకో అన్న మాటే గుర్తుకొస్తూ ఉంటే ఆ విషయం తలుచుకుంటూనే తన గుండె ఫాస్ట్గా కొట్టుకుంటూ తన బాడీ అంతా వేడిగా అయిపోతూ ఉంటే ఆ ఫీలింగ్కి తను ఏం పేరు పెట్టాలో తెలియక అలానే తికమక పడుతూ నిద్రపోతుంది. అలా తర్వాతి రోజు తెల్లవారంగానే అందరూ యథావిధిగా లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు ఎందుకో అనుకోకుండా హాసిని, హన్సికలు వాళ్ళ రూమ్లో కాకుండా హాల్లోని సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇలా ఉండగానే సడన్గా సిద్ధార్థ్ ఆ ఇంట్లోకి అడుగు పెడతాడు. తనని చూసిన సూర్యకాంతంకి తను ఎందుకు వచ్చాడో అర్థం కాక తనని చూస్తూ మళ్ళీ తను హన్సికతో పెళ్లికి ఒప్పుకోవడానికి వచ్చాడేమో అని ఆనందంగా అనుకుని, మళ్ళీ ఈ విషయం ఫోన్లో కూడా చెప్పొచ్చుగా, డైరెక్ట్గా ఎందుకు రావడం అనుకుంటూనే, రా బాబు రా, లోపలికి రా, కూర్చో అని హాసిని హన్సిక వాళ్ళు కూర్చున్న సోఫాకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెడుతుంది.
తనని అక్కడ చూసిన హాసిని హన్సికలకు ఏమీ అర్థం కావడం లేదు. సిద్ధార్థ్ సడన్గా ఇలా వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాడో అని అలానే తనని చూస్తూ ఉంటారు. ఇంతలో సూర్యకాంతం సిద్ధార్థ్ దగ్గరికి వచ్చి, సూర్యకాంతం చెప్పు బాబు, ఏం తీసుకుంటావు, టీ కాఫీ అని అంటూ ఉండగా సిద్ధార్థ్ మాట్లాడుతూ, ఆంటీ అవేం ఫార్మాలిటీస్ వద్దు, నేను మీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. సూర్యకాంతం ఏంటి బాబు అది అని అడుగుతుంది. నాకు మీ పెద్దమ్మాయి హాసిని అంటే ఇష్టం. అంటే మీరు ఒప్పుకుంటే నేను తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అంటాడు. ఆ మాటకి హాసిని హన్సికలు షాకింగ్గా ఒకరి వైపు ఒకరు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సిద్ధార్థ్ ఇంత డైరెక్ట్గా వచ్చి సూర్యకాంతాన్ని అలా అడుగుతాడు అని అనుకోలేదు కాబట్టి. వాళ్ళు అలానే భయంగా సూర్యకాంతం వైపు చూస్తూ ఉంటారు. సూర్యకాంతంకి పీకల దాకా కోపం వస్తున్నా కూడా అది కనిపించనివ్వకుండా, కానీ బాబు తనకి, ఆంటీ ప్లీజ్ ఇంకా అబద్ధాలు చెప్పకండి, నాకు నిజం తెలిసిపోయింది. హాసిని పెళ్ళి ఎవరితోనూ ఫిక్స్ అవ్వలేదు అని. కానీ మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? అసలు తను మీకు ఏం చేసింది అని మీరు ఇలా తన లైఫ్ని నాశనం చేస్తున్నారు అని ఇంకా ఏదో అనబోతూ ఉండగా సూర్యకాంతం తనని ఆపు, ఆపేసేయ్ అక్కడే. నువ్వు చెప్పే ఈ సోదంతా వినే ఓపిక నాకు లేదు. అయినా ఏంటి ద్రోహం ద్రోహం అంటున్నారు? నేను చేసింది తప్ప? నా కూతురి పెళ్ళి మంచి వ్యక్తితో చెయ్యాలి, మంచి ఫ్యామిలీలో చెయ్యాలి అనుకున్నా. అందులో తప్పేంటి? కానీ ఆంటీ, సూర్యకాంతం తనని మళ్ళీ ఆపేస్తూ హాసినిని దగ్గరికి లాగి తన పీక మీద కత్తి పెట్టి, మీరు ఏం చెప్పినా నేను వినను, నేను చెప్పినట్టు మీరు వినరు. అసలు దీనికంతటికీ కారణం ఎవరు? ఇదే కదా. అదే దీన్ని చంపేస్తే అని కొంచెం మెడ దగ్గరికి తీసుకురాగానే హన్సిక సిద్ధార్థ్ ఇద్దరూ కంగారుగా, వద్దు ప్లీజ్ తనను ఏమీ చెయ్యొద్దు అని దగ్గరకు రాబోగా మళ్ళీ సూర్యకాంతం వీళ్ళిద్దరినీ బెదిరిస్తూ, దూరంగా ఉండండి, దగ్గరికి వస్తే ఇది ప్రాణాలతో ఉండదు. ఇది కనుక మీకు ప్రాణాలతో దక్కాలి అంటే నేను చెప్పినట్టు మీ ఇద్దరు వినాలి. ఏం చేయాలంటీ చెప్పండి. నువ్వు నా కూతురిని పెళ్లి చేసుకోవాలి, అది కూడా ఇంకో వారంలో అని హన్సిక వైపు తిరిగి, రాత్రి మీ మొహాలు చూస్తేనే అర్థమైంది ఖచ్చితంగా ఏదో తేడా ఉంది అని. అందుకే రాత్రి పంతులకి ఫోన్ చేసి దగ్గరలో ఉన్న ముహూర్తం చూడమంటే అది వారంలో ఉంది అని తేలింది. అందుకే ఈ వారంలో మీ పెళ్లి జరగాలి, లేదంటే దీని గొంతు కోస్తా నేను. మీరు కనుక పోలీసులకు ఫోన్ చేసినా లేక పెళ్ళికి ముందు ఇంకేమి చేసినా కూడా దీన్ని చంపి నేను కూడా చస్తా. చెప్పండి, పెళ్లి చేసుకుంటారా లేదా? ఆమెని అలా చూసి సిద్ధార్థ్ ఇంకా హన్సిక చాలా భయపడిపోయారు. ఎందుకంటే అప్పుడు తను చాలా వైలెంట్గా ఉంది. అసలు హన్సిక హాసినీలు కూడా తనని మరీ ఇంతగా ఎప్పుడూ వైలెంట్గా చూడలేదు. వీళ్ళు ఆలోచిస్తూ ఉండగానే సూర్యకాంతం హాసిని మెడ మీద కత్తి బిగిస్తూ, చెప్పండి చేసుకుంటారా లేదా? హాసిని మెడ నుండి అప్పటికే కొద్దిగా రక్తం వస్తూ ఉండడంతో హన్సిక సిద్ధార్థులు ఏమీ చెయ్యలేక ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు. వాళ్ళు అలా ఒప్పుకోగానే సూర్యకాంతం హాసినిని వదిలేసి, జాగ్రత్త, ఏమన్నా తేడా వస్తే ఎవరిని వదలను అని లోపలికి వెళ్తుంది. సూర్యకాంతం వదలగానే హాసిని భారంగా ఊపిరి తీసుకుంటూ మెడ పట్టుకొని కింద కూర్చుండిపోతుంది. హన్సిక సిద్ధార్థులు కూడా కంగారుగా తన దగ్గరకు వచ్చి ఏడుస్తూ, అక్క నీకేం కాలేదు కదా? హాసిని చిన్నగా తేరుకొని, లేదు హన్సిక, నాకేం కాలేదు, నువ్వేమీ కంగారు పడకు, నన్ను రూమ్కి తీసుకెళ్ళు ప్లీజ్ అని చిన్నగా సిద్ధార్థ్ని ఏమాత్రం చూడకుండా అంటుంది. హన్సిక అలానే సిద్ధార్థ్కి బయట వెయిట్ చేయమని సైగ చేసి హాసినిని రూమ్లో డ్రాప్ చేసి చిన్నగా సూర్యకాంతం కంట పడకుండా బయటికి వచ్చి సిద్ధార్థ్ని కలుస్తుంది. ఏంటి హన్సిక ఇది ఇలా జరిగింది? అసలు ఆంటీ ఏంటి అంత వైలెంట్గా తయారయ్యారు? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? హన్సిక ఇలా అంటుంది. నాకు కూడా అదే అర్థం కావట్లేదు బావగారు. అసలు అమ్మ ఇంత వైలెంట్గా ఎప్పుడూ లేదు. ఈరోజు ఇలా ఎందుకు ప్రవర్తించింది అనేది తెలియడం లేదు.
మనం ఇందులో నుంచి బయటపడ్డం ఎలా బావగారు? బావగారా? మా అక్కకి కాబోయే భర్త బావగారేగా. హా, సరేలే కానీ నువ్వేమీ కంగారు పడకుండా మీ అక్కని మాత్రమే చూసుకో, మిగతాదంతా నేను చూసుకుంటా. మరి ఈ పెళ్ళి జరుగుతుంది. అది కూడా అనుకున్న ముహూర్తానికే జరుగుతుంది. కానీ అది నీకు నాకు కాదు, నాకు హాసినికి. దీని గురించి నువ్వు ఏమాత్రం వరీ అవ్వకు, అంతా నేను చూసుకుంటా, సరేనా? సరే బావా, నీ ఇష్టం. నీ మీద నమ్మకంతో నేను ఈ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని మళ్ళీ ఎక్కువసేపు బయట ఉంటే సూర్యకాంతంకి డౌట్ వస్తుంది అని లోపలికి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుండి పెళ్లి పనులు మొదలైపోతాయి. సిద్ధార్థ్ తన తల్లిదండ్రులకు అక్కడ జరిగిన విషయాలేమీ చెప్పకుండా కేవలం హన్సికని పెళ్లి చేసుకోబోతున్నా అని మాత్రమే చెప్తాడు. సిద్ధార్థ్ తల్లికి అందుకు అనుమానం వచ్చినా కూడా కొడుకు మీద నమ్మకంతో ఏమీ అనకుండా వీళ్ళు కూడా పెళ్లి పనులు చేసుకుంటూ ఉన్నారు. హాసినికి ఎందుకో చాలా దుఃఖంగా ఉంది. సూర్యకాంతం సిద్ధార్థ్కి హన్సికకి పెళ్ళి అని చెప్పినప్పటి నుండి తన మనసులో లేదు. కానీ తను సూర్యకాంతంకి ఎదురు చెప్పలేక తన గుండెలోని బాధను బయటపడనివ్వకుండా ప్లాస్టిక్ నవ్వును ముఖానికి అందించుకుంటుంది. ఈ వారంలో తనకి కూడా అర్థమైపోతుంది తనలో సిద్ధార్థ్ పట్ల ఉన్న భావన ప్రేమ అని. కానీ దాన్ని బయటపెట్టలేక లోపల దాచుకోలేక నలిగిపోతూ ఉంది. అలా పెళ్లి రోజు రానే వచ్చింది. ఇక పెళ్లిలో ఏమి జరిగింది అని మనకు తెలిసిందేగా. ఒకవేళ మీకు తెలియకపోతే ఫస్ట్ పార్ట్ చూసేయండి. అలా సిద్ధార్థ్ హాసిని పెళ్లి జరిగిపోయింది. సిద్ధార్థ్ మాటలకు సూర్యకాంతం భయపడినా కూడా మళ్ళీ సిద్ధార్థ్ మాటలకు కొద్దిగా వెనక్కి తగ్గినప్పటికీ హన్సికకి దక్కాల్సిన జీవితం తనకి దక్కింది అని హాసిని మీద కోపంతో తన మీదకు దూసుకురాబోతూ ఉండగా సిద్ధార్థ్ తనని హాసిని దగ్గరికి రానివ్వకుండా అడ్డుకుంటాడు. కానీ అప్పటికి సూర్యకాంతం చాలా కోపంగా ఉండడంతో మళ్ళీ హాసిని మీదకి రాబోతూ ఉండగా ఈసారి హన్సికకి చాలా కోపం వచ్చి సూర్యకాంతంని కిందికి నెట్టేస్తుంది. ఇదంతా చూస్తున్న హాసినికి చాలా భయంగా ఉంది. తను అలానే సిద్ధార్థ్ మోచేతిని గట్టిగా పట్టుకుని తన వెనుక సిద్ధార్థ్ కూడా అందుకు బదులుగా తన చేతి మీద చిన్నగా తన చెయ్యి వేసి పెట్టి తనకు భరోసా ఇస్తున్నట్టుగా ఉంటాడు. హన్సిక తనని అలా తోసేసరికి సూర్యకాంతం తనని కూడా కోపంగా చూస్తూ ఓహో, ఇప్పుడు దీనికోసం అని హాసినిని చూపిస్తూ సొంత తల్లిని కూడా తోసేదాకా వచ్చింది అన్నమాట వ్యవహారం అని హాసిని వైపు తిరిగి సూర్యకాంతం ఏమీ తెలియనట్టు నటిస్తూ ఎట్టకీలకు నీ సొంత చెల్లి పెళ్లి చేసుకోబోయేవాడిని నీ బుట్టలో వేసుకుని వాడికి వాడే స్వయంగా నీ మెడలో తాళి కట్టేటట్టు చేసుకున్నావు కదే, నిన్ను ఇలా కాదు, నువ్వు నా చేతిలో చచ్చావే ఈరోజు అని మళ్ళీ తన మీదకు కోపంగా దూసుకు వస్తూ ఉండగా ఎవరో తన చేయి పట్టుకుని వెనక్కి లాగి తన చెంప మీద గట్టిగా ఒక్కటి బీకుతారు. సూర్యకాంతం తనని కొట్టింది ఎవరా అని రోషంగా అటు తిరగగానే అక్కడ రంగారావు గారు కనిపిస్తారు. ఆయన కోపంగా సూర్యకాంతంని చూస్తూ ఇప్పటికే చాలా చేశావు. ఇన్ని సంవత్సరాలుగా నేను నిన్ను ఏమీ అనలేదు. నువ్వు నా చిట్టి తల్లిని ఎంత టార్చర్ పెట్టినా సైలెంట్గానే ఉన్నాను. ఇప్పటికైనా నువ్వు మారతావు అనే చిన్న ఆశ ఉండేది నాకు. కానీ ఈ రోజుతో ఆ ఆశ కూడా చనిపోయింది. ఛీ, నువ్వసలు ఆడదానివేనా? ముందుగా కనీసం నీ కూతురికి ఇష్టం ఉందో లేదో కూడా తెలుసుకోకుండా తన పెళ్ళి ఆ అబ్బాయితో ఫిక్స్ చేద్దామని చూశావు. నువ్వు తన మంచి కోసమే ఆలోచించావు, కాదనను. కానీ ఆ అబ్బాయికి హన్సిక కాదు హాసిని అంటే ఇష్టం అని తెలిసి కూడా అబద్ధాలు చెప్పి బెదిరించి భయపెట్టి వీళ్ళిద్దరి పెళ్లి చేద్దాము అని చూశావు. నీ బెదిరింపుకి భయపడి వాళ్ళు పెళ్లి చేసుకుని ఉంటే ఇష్టం లేని పెళ్లిలో ఉండలేక ఎంత నరకం అనుభవించేవారో అర్థమవుతుందా నీకు? ఏ కూతురి భవిష్యత్తు కోసం ఇదంతా చేశావో ఆ కూతురి జీవితం నాశనమయ్యేది. అసలు నీ కూతురికి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ విషయం తెలుసా నీకు? తను వేరే అబ్బాయిని ప్రేమిస్తుంది. అందుకే ఈ పెళ్లి చేసుకోవాలని తనకు లేదు. అందుకే తన అక్కకి మంచి జీవితం ఇవ్వాలని తను ప్లాన్ చేసింది. సిద్ధార్థ్ ఇంకా హాసిని పెళ్లి జరగాలి అని. ఇంకా సిద్ధార్థ్ తనని పెళ్లి చేసుకొని
నీ నుండి దూరంగా తీసుకువెళ్ళిపోయి మంచిగా చూసుకుంటా అన్నా కూడా మా పిన్నికి చెప్పి ఒప్పించి అప్పుడు నన్ను పెళ్లి చేసుకో అన్నది తను. అంత గొప్ప మనసు దానిది. నువ్వు ఉన్నావు ఎందుకు? కనీసం మనిషిలాగా కూడా ఆలోచించలేకపోయావు. ఛ అని మొహం తిప్పేసుకుంటారు. అయినా కూడా సూర్యకాంతం అంతే రోషంగా, అసలు మీకెంత దమ్ము ఉంటే నన్ను కొడతారు? ఇది కూడా దీనివల్లే కదా అని హాసిని వైపు చూస్తూ ఉంటుంది. సూర్యకాంతంని చూసిన హాసిని ఇంకా భయపడుతూ సిద్ధార్థ్కి ఇంకా దగ్గరగా జరిగి తన చేతిని ఇంకా గట్టిగా పట్టుకొని తనలో దాక్కొనిపోతుంది. ఇంత చెప్పినా కూడా సూర్యకాంతం గారు మారకపోవడంతో హన్సిక చిరాకుగా ఆమెను చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ మాటతో రంగారావు గారి కోపం పీక్స్కి వెళ్ళిపోయి సూర్యకాంతంని అలాగే కొడుతూ ఉంటారు. సూర్యకాంతంకి రంగారావు గారి దెబ్బలు చాలా గట్టిగా తగులుతున్నాయి. వాటిని తట్టుకోలేక ఆవిడ చిన్నగా కేక పెడుతున్నారు. అది చూసిన హాసిని తట్టుకోలేక రంగారావు గారికి సూర్యకాంతంకి మధ్యలో వచ్చి, హాసిని, నాన్న, వద్దు నాన్న, కొట్టకండి. అయినా ఇందులో పిన్ని తప్పేముంది చెప్పండి? తను హన్సిక లైఫ్ అందంగా ఉండాలి అనుకుంది, అంతే కదా అని రంగారావుని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దానికి రంగారావు గారు ప్రేమగా ఆమె చెంప నిమురుతూ, ఎలా తల్లి, ఇంత మంచితనం నీకు? నిన్ను చిన్నప్పటి నుండి ఒక్కసారి సరిగ్గా చూసుకోకపోయినా నీ జీవితం నాశనం చేయాలి అని చూసినా కూడా తనని కొట్టకుండా ఆపుతున్నావు. నువ్వు నిజంగానే బంగారంరా అని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని సూర్యకాంతం వైపు చూస్తూ, చూశావా, నువ్వు తనకి వ్యతిరేకంగా అన్ని పనులు చేసినా కూడా నీ వైపే ఉండి మాట్లాడుతుంది. అది నా బంగారు తల్లి అంటే సూర్యకాంతం మొహంలో కొంచెం కూడా పశ్చాత్తాపం లేకపోవడమే కాక ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది. తన ఎక్స్ప్రెషన్ని బట్టి తను ఇంకా మారలేదు అని అర్థం చేసుకున్న రంగారావు గారు ఆమెని లాక్కొని అక్కడి నుండి బయటకు తీసుకువెళుతూ మళ్ళీ హాసిని వైపు తిరిగి చిన్నగా తన దగ్గరికి వచ్చి తన చేతిని సిద్ధార్థ్ చేతిలో పెట్టి, నీకు చెప్పాల్సిన అవసరం లేదు బాబు, కానీ మళ్ళీ చెప్తున్నా, నా ఈ బంగారు తల్లి చేతిని నీ చేతిలో పెడుతున్నాను. ఇకపై తన బాధ్యత అంతా కూడా నీదే. చిన్నప్పటి నుండి ఎలాంటి సుఖానికి కూడా తను నోచుకోలేదు. అందుకే తను జాగ్రత్త అని మళ్ళీ హాసిని తల చిన్నగా నమిరి సూర్యకాంతంని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తన వెనుకే హన్సిక కూడా వెళుతూ మళ్ళీ ఫాస్ట్గా వెనక్కి వచ్చి హాసినిని గట్టిగా హత్తుకొని, మిస్ యూ అక్క అని కళ్ళనీళ్లతో తనని చూస్తూ మళ్ళీ సిద్ధార్థ్ వైపు తిరిగి, జాగ్రత్త బావగారు, మా అక్కని మీకు అప్పగించి వెళ్తున్నాను. తను ఆనందంగా ఉన్నంత వరకే మీరు సేఫ్గా ఉంటారు. పొరపాటున కూడా మా అక్క మీ వల్ల ఏడిస్తే నేను మిమ్మల్ని అప్పుడు వదిలిపెట్టను చెప్తున్నా అని మళ్ళీ హాసిని వైపు తిరిగి, అక్క, నిన్ను ఏమన్నా ఎదిరిస్తే చెప్పు, నిన్ను బావగారి నుండి దూరంగా తీసుకువెళ్ళిపోతా అని అనగానే సిద్ధార్థ్ హన్సికకి దండం పెడుతూ, అమ్మ తల్లి, నీకొక దండం. మీ అక్కని నేను బాగానే చూసుకుంటాను, కానీ నువ్వు మా కాపురంలో చిచ్చు పెట్టక అని తను చెప్పిన విధానానికి ఇద్దరూ నవ్వుతూ ఉంటారు. హన్సిక ఇంకోసారి హాసినిని గట్టిగా కౌగలించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళగానే హాసిని కళ్ళ నిండా నీళ్లతో సిద్ధార్థ్ వైపు ఇంకా తన ఫ్యామిలీ వైపు చూస్తూ ఉంటుంది. తనకి ఇప్పుడు భయంగా ఉంది. సిద్ధార్థ్ తల్లిదండ్రులు తనని యాక్సెప్ట్ చేస్తారో లేదో అని. తన భయాన్ని పసిగట్టిన సిద్ధార్థ్ తల్లి హాసిని దగ్గరికి వచ్చి తనని దగ్గరికి తీసుకుంటూ, మేము నిన్ను యాక్సెప్ట్ చేస్తామా లేదా అని భయపడుతున్నావా హాసిని? అలాంటివేమీ పెట్టుకోకు. మాకు నిన్ను మా ఇంటి కోడలిగా చేసుకోవడంలో ఎలాంటి ప్రాబ్లము లేదు. అందులోనూ మా సిద్ధార్థ్ నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు అని మాకు ముందే తెలుసు. ఆ మాటకి హాసిని ఆశ్చర్యంగా సిద్ధార్థ్ తల్లి వైపు చూడగా ఆమె మళ్ళీ మాట్లాడుతూ, అవును తల్లి, మాకు సిద్ధార్థ్ నిన్నే చెప్పాడు మండపంలో తను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు అని. మాకు కూడా నువ్వే కోడలిగా రావాలని ఆశ ఉండడంతో మేము కూడా అందుకు ఒప్పుకున్నాము. మాకే కాదు, మీ నాన్నగారికి కూడా మొత్తం తెలుసు. ఆ మాటకి హాసిని ఇంకా ఆశ్చర్యపోతూ సిద్ధార్థ్ వైపు చూడగా తను అవును అన్నట్టు తల ఊపుతాడు.
ఇంకా అలా అక్కడి నుండి హాసినిని తీసుకొని సిద్ధార్థ్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వీళ్ళని గడప దగ్గరే ఆపేసి వీళ్ళతో ఒకరి పేర్లు ఒకరితో చెప్పించి హాసిని చేత గృహప్రవేశం చేపించి సిద్ధార్థ్ని హాసినిని వేరువేరు రూమ్లలోకి పంపిస్తారు రెస్ట్ తీసుకోవడానికి. హాసిని ఆ రూమ్లోకి వెళ్ళగానే పొద్దున్నుంచి స్ట్రెస్ టెన్షన్తో ఉండడంతో అలానే ఫ్రెష్ అవ్వకుండా బట్టలు కూడా మార్చుకోకుండా పడుకొని పోతుంది. కానీ సిద్ధార్థ్ మాత్రం గబగబా ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకొని హాసిని ఉన్న రూమ్లోకి వచ్చి చూసేసరికి తను ప్రశాంతంగా పడుకొని నిద్రపోతూ ఉంటుంది. తను అలా ప్రశాంతంగా పడుకోవడం చూసి సిద్ధార్థ్ కొంచెం ఆనందంగా తననే చూస్తూ తన పక్కన కూర్చుంటాడు. అంత ప్రశాంతంగా హాసినిని ఇప్పటిదాకా ఎప్పుడూ చూడకపోవడంతో తనని లేపబుద్ధి కాక పడుకోనిచ్చి తనని తనివి తీరా చూసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తన రూంలోకి వెళ్ళగానే ఇన్ని రోజులు పడ్డ స్ట్రెస్, ఇంకా ఈ రోజు జరిగిన హంగామా కారణంగా తను కూడా అలసిపోయి ఉండడంతో తను కూడా పడుకొని నిద్రపోతాడు. వీళ్ళు పడుకునేసరికి సాయంత్రం 7:30 కావస్తూ ఉంటుంది. వీళ్ళు ఇంకా బాగా అలసిపోయి ఉండడంతో రాత్రంతా నిద్రపోతారు. కనీసం తినడానికి కూడా లేవరు. నెక్స్ట్ డే వీళ్ళిద్దరూ పొద్దున లేచేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంటుంది. హాసిని లేచి బయటకు రాగానే సిద్ధార్థ్ తల్లి తనతో వ్రతానికి తయారవ్వమని చెప్పి తన చేతికి చీర ఇంకా కొన్ని నగలు ఇస్తుంది. హాసిని ఆ చీర కట్టుకొని ఆ నగలన్నీ పెట్టుకొని కిందికి వచ్చేసరికి అప్పటికి కింద ఉన్న సిద్ధార్థ్ తనని చూసి మైమరిచిపోతూ ఉంటాడు. కానీ మళ్ళీ చుట్టూ అందరూ ఉండడంతో మళ్ళీ తేరుకొని చూపు తిప్పేసుకుంటాడు. సిద్ధార్థ్ తల్లి ఇద్దరిని తీసుకెళ్ళి ఇద్దరితో సత్యనారాయణ వ్రతం జరిపించి పంతులు దగ్గర ఇద్దరిని ఆశీర్వాదం తీసుకోమంటుంది. వాళ్ళు అలానే చేస్తారు. ఇంకా ఆ రోజు రాత్రికే కార్యముహూర్తం దివ్యంగా ఉండడంతో అదే ఖాయం చేసేస్తారు. హాసినికి చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే తను అసలు పెళ్ళికి కూడా రెడీగా లేదు. అలాంటిది ఇలా సడన్గా పెళ్ళి, మళ్ళీ వెంటనే కార్యం అంటే తనకి చాలా కంగారుగా ఉంది. కానీ దాన్ని బయట పెట్టలేక మళ్ళీ ఆ విషయం చెబితే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని సైలెంట్గా ఉండిపోతుంది. ఆ రోజు రాత్రి హాసినిని సిద్ధార్థ్ తల్లి రెడీ చేస్తూ తను చాలా నెర్వస్గా ఉండడం చూసి, చూడు తల్లి, ఈ క్షణంలో అందరూ అమ్మాయిలకు భయాలు ఉంటాయి. అది సహజం. అందులోనూ నేను అర్థం చేసుకోగలను. నీ పెళ్ళి జరిగిన పరిస్థితుల వల్ల నీకు ఇంకా చాలా భయంగా, నెర్వస్గా ఉంటుంది అని. అయినా కూడా నేను ఈ కార్యం అప్పుడే ఎందుకు పెట్టాను అని నీకు అనిపించవచ్చు. కేవలం శరీరాల కలయిక కాదు హాసిని, ఇది మనసుల కలయిక. మీ ఇద్దరూ ఇప్పటిదాకా మీ మనసు విప్పి మాట్లాడుకోలేదు. అందుకే నేను ఈ కార్యం ఇప్పుడే పెట్టించేశాను. ఎందుకంటే మీ ఇద్దరూ ఆనందంగా ఉండాలి అంటే మీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా ఒకరిని ఒకరు యాక్సెప్ట్ చేయాలి. అసలైతే ఈ కార్యం మీ పుట్టింట్లో జరగాలి. కానీ పరిస్థితుల రీత్యా ఇక్కడ జరిపించాల్సి వస్తుంది. ఏమీ అనుకోకు అని తనని తయారు చేసి సిద్ధార్థ్ రూంలోకి పంపిస్తుంది. ఇప్పుడు కొంచెం కంగారు తగ్గినా కూడా ఎందుకో ఏదో మూల కొంచెం భయంగానే ఉంది. ఆ భయంతోనే డోర్ దగ్గర నిల్చొనిపోయింది. తనలోని బెరుకుని గమనించిన సిద్ధార్థ్ తనని మెల్లిగా నడిపించుకుంటూ బెడ్ మీద కూర్చోపెట్టి తన పక్కనే కూర్చుంటూ, చూడు హాసిని, నువ్వు ఏమాత్రం కంగారు పడకు. నాకు తెలుసు మన పెళ్ళి చాలా కంగారుగా, హడావిడిగా అయిపోయింది. అందుకే నీ భయాలను కూడా నేను అర్థం చేసుకోగలను. అండ్ ఈ కార్యం ఇదంతా నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు మన మధ్య ఏమీ జరగదులే. నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడే జరుగుతుంది. ఆ మాటతో అప్పటిదాకా ఉన్న కంగారు అంతా గాలిలో కలిసిపోయింది హాసినికి. అలాగే సిద్ధార్థ్ని ప్రేమగా చూస్తూ తన మంచితనానికి చాలా ఆనందంగా ఫీల్ అయ్యింది. ఎందుకో తనకి ఇప్పుడు ఎలాంటి భయమూ లేదు. సిద్ధార్థ్ మనస్తత్వం అర్థం అవ్వడం వల్ల సిద్ధార్థ్ని దూరం పెట్టడం ఇష్టం లేక సిద్ధార్థ్ వైపు తిరిగి తనని చిన్నగా హత్తుకుంటుంది. నాకు ఇష్టమే అన్నట్టు. దానికి సిద్ధార్థ్ ఆనందంగా
తనని ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. ఆ తర్వాత నుండి వీళ్ళ జీవితం చాలా ఆనందంగా సాగిపోతూ ఉంది. హాసినికి అప్పటిదాకా దొరకని సంతోషం ఇప్పుడు సిద్ధార్థ్ వల్ల దొరుకుతుంది. ఆ ఇంట్లో మిగతా అందరూ కూడా తనని చాలా బాగా చూసుకుంటూ ఉన్నారు. ఇలా వీళ్ళ జీవితాలు సాగిపోతూ ఉన్నాయి. సరిగ్గా 9 నెలల తర్వాత సిద్ధార్థ్ ఇంట్లో చాలా హడావిడిగా ఉంది. కారణం, ఆ రోజు హాసిని శ్రీమంతం కాబట్టి. అప్పుడు కరెక్ట్గా 7వ నెల. తనని అందంగా ముస్తాబు చేసి ముత్తైదువులందరూ తనకు గాజులు తొడిగి పసుపు పెట్టి తన ఒడి నింపుతూ ఉన్నారు. అప్పుడు వెంటనే సిద్ధార్థ్ కూడా తనకి గంధం పెట్టి బొట్టు పెట్టి గాజులు వేసి తనకి అక్షింతలు వేసిన తర్వాత హాసిని తన కాళ్లకు దండం పెడుతుంది. తనని ఎక్కువసేపు వంగనివ్వకుండా మధ్యలోనే ఆపేసి తనని లేపి హత్తుకుంటాడు. హాసిని కూడా ఆనందంగా అలానే సిద్ధార్థ్ని పట్టుకుంటుంది. అలా ఉన్న హాసినిని చిన్నగా వేరు చేసి తన మొహాన్ని అటువైపు తిప్పుతాడు. అటు చూస్తే ఎదురుగా తనకి హన్సిక, రంగారావు ఇంకా సూర్యకాంతం కనిపిస్తారు. వాళ్ళని అలానే కళ్ళ నిండా నీళ్లతో చూస్తూ ఉంటుంది హాసిని. అలానే చిన్నగా నడుచుకుంటూ హన్సిక దగ్గరికి వెళ్ళి తనని హగ్ చేసుకొని తన నాన్న దగ్గరికి వస్తుంది. ఆయన హాసిని తల మీద చెయ్యి వేసి, నాకు తెలుసు తల్లి, నువ్వు ఈ పెళ్లి తర్వాత ఆనందంగా ఉంటావు అని అంటారు. ఆ తర్వాత హాసిని అలానే నడుచుకుంటూ సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి భయంగానే పిన్ని అంటుంది. సూర్యకాంతం కూడా హాసిని తల నిమురుతూ, సూర్యకాంతం, అమ్మ హాసిని, ఇక నుండి నువ్వు కూడా నా కూతురివే అంటుంది. ఆ మాటకి హాసిని కళ్ళ నిండా నీళ్లతో సూర్యకాంతం వైపు చూస్తూ అమ్మ అని పిలుస్తుంది. సూర్యకాంతం తనని హత్తుకుంటూ చిన్నగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ తర్వాత రంగారావు ఇంకా సూర్యకాంతం కూడా తనకి గాజులు వేసి ఒడి నింపుతారు. ఇంతకీ సూర్యకాంతం ఇంతలా మారిపోవడానికి కారణం ఏంటబ్బా అనుకుంటున్నారు కదూ? మైన్ హూనా, అది కూడా నేనే చెప్పేస్తా. సూర్యకాంతంని అక్కడి నుండి తన ఇంటికి తెచ్చాక ఆమెని అలానే నట్టింట్లో వదిలిపెట్టి హన్సిక, రంగారావు గారు కనీసం మాట కూడా మాట్లాడకుండా ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఆ రోజు మొదలు ఆ తర్వాత రోజు నుండి కనీసం తనతో ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడరు. తను వీళ్ళు తింటున్నప్పుడు తినడానికి వస్తే అలానే ఫుడ్ ముందు నుంచి లేచి వెళ్ళిపోవడం, తను ఉన్న చోట ఉండకుండా తనని పూర్తిగా అవాయిడ్ చేసేస్తారు. ఎంత బాధగా ఉన్నా కూడా ఆ బాధను పంచుకోవడానికి ఒక్కరు కూడా ఉండరు. అలానే తనలో తాను కుమిలిపోతూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు కిందికి దిగుతూ ఉండగా సడన్గా తన కాలు మడతపడి పై మెట్ల నుండి కిందికి పడిపోతుంది. అది అప్పుడే అటుగా వెళ్తున్న హన్సిక చూసి రంగారావు గారితో చెప్పడంతో వీళ్ళిద్దరూ కలిసి తనని రూమ్లో దిగబెట్టి డాక్టర్ని తీసుకువస్తారు. డాక్టర్ కొన్ని మెడిసిన్స్ ఇచ్చి 2 రోజులు రెస్ట్ తీసుకోమంటారు. వీళ్ళు డాక్టర్ని అయితే తీసుకువచ్చారు కానీ ఆ తర్వాత మళ్ళీ మామూలే. వీళ్ళు తనతో మాట్లాడేవారు కారు. తిన్నావా అని కూడా అడిగేవారు లేక తను చాలా బాధగా ఉండేది. అప్పుడు తనకి హాసిని గుర్తుకు వస్తుంది. చిన్నప్పటి నుండి తను చెప్పిన పనులు అన్నీ తూచా తప్పకుండా పాటించడం, తనకి ఎప్పుడన్నా చిన్న జ్వరం వచ్చినా కూడా దగ్గరుండి చూసుకోవడం, అప్పుడు తనని అసలు పని చెయ్యనివ్వకుండా మొత్తం అన్ని పనులు తనే చెయ్యడం, ఇవన్నీ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. అలా చిన్న చిన్నగా తనకు హాసిని విలువ తెలిసి రావడంతో తనలో మార్పు మొదలవుతూ ఉంటుంది. తనలోని మార్పు గమనించిన రంగారావు ఇంకా హన్సికలు సూర్యకాంతం పూర్తిగా మారాక తనతో మళ్ళీ ముందులా ఉండడం మొదలు పెడతారు. ఇదంతా సిద్ధార్థ్కి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంది. కానీ సూర్యకాంతం మారేటప్పటికీ హాసిని ప్రెగ్నెంట్ అవ్వడంతో ఈరోజు తనకి ఇలా సర్ప్రైజ్ ఇవ్వాలని ఇప్పటిదాకా తనకు ఈ విషయాలు ఏమీ చెప్పడు. అదన్నమాట సూర్యకాంతం మారడానికి గల కారణం. అలా అందరూ కలిసిపోయి ఆనందంగా ఉంటూ ఉంటారు. మళ్ళీ సరిగ్గా 2 నెలల తర్వాత హాసినికి డెలివరీ అయ్యి ఒక హెల్తీ ఆడపిల్ల పుడుతుంది. అలా సూర్యకాంతం కూడా మారి అందరూ కలవడంతో ఈ కథ సుఖాంతం అవుతుంది.
ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.